ఎన్నో అనుమానాలు అపోహల మధ్య ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో మా మీద 2014 ఎన్నికల సందర్భంగా ఒక విష ప్రచారం జరిగింది. తెలంగాణ వస్తే, అందులో ముఖ్యంగా టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే, హైదరాబాద్లోని ప్రాంతేతరులు ఎవరైనా సీమాంధ్ర నుంచి వచ్చి స్థిరపడ్డ వారే కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వారే కావచ్చు, ఎవరిని కూడా టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరిని కూడా బతకనివ్వదు, అందరినీ తరిమివేస్తుంది, వెలగొడతారు, వారి ఆస్తులు లాక్కుంటారు, వారికి రక్షణ ఉండదు, వ్యాపారాలు చేసుకొనివ్వరు అని విస్తృతమైన విష ప్రచారం మా రాజకీయ ప్రత్యర్థులు మా మీద చేయడం జరిగింది. ఇది 19 నెలల కిందటి మాట. కానీ ఈరోజు ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేసిన ఘనత ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుంది. ఎందుకంటే ఎవరు అవునన్నా కాదన్నా అపారమైన పరిణితిని ప్రదర్శించి, ఏ మహానగరం అయితే, హైదరాబాద్ మహానగరం అయితే ఒక ప్రధానమైన ఆర్థిక వనరుగా గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నదో, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి ఉండబోతా ఉన్నదో, ఆ మహానగరంలో మేము గతంలో చాలాసార్లు చెప్పాం. మేము చెప్పిన దాన్ని కాకపోతే ఆనాడు అప్పుడున్న ఉద్వేగభరితమైన పరిస్థితుల్లో చాలామంది విశ్వసించకపోవచ్చు. మేము ప్రధానంగా 3 మాటలు చెప్పాం. ఒకటి, మేము చెప్పింది ఇది స్టేట్ ఫైట్ మాత్రమే, స్ట్రీట్ ఫైట్ కాదు, కాబోదు అని చెప్పాం. ఇది రాష్ట్రం కోసం జరుగుతున్న పోరాటం తప్ప వీధి పోరాటాలు ఇక్కడ జరగవు, జరగనివ్వం. ఒక రక్తం చుక్క చిండకుండా తెలంగాణ సాధించే బాధ్యత సంకీర్ణ శకంలో మాది అని మా నాయకుడు కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా ఎన్నోసార్లు చెప్పారు. కానీ అది ఆనాడు అప్పుడున్న పరిస్థితుల్లో ఉద్వేగంలో విశ్వసించకపోవచ్చు. రెండవది, ప్రాంతాలుగా విడిపోయిన ప్రజలుగా కలిసే రోజు గన్నవరం విమానాశ్రయం ఒక అంతర్జాతీయ విమానాశ్రయం కాబోతున్నదంటే, తిరుపతిలో మొన్ననే ఒక గరుడ ఆకారంలో కొత్త టెర్మినల్ ప్రారంభించారంటే, అమరావతి లాంటి కొత్త పట్టణానికి ఆంధ్రాలో అంకురార్పణ జరుగుతూ ఉన్నదంటే, ఆంధ్రాలో ఈరోజు ఒక ఐఐటి, ఒక ఎయిమ్స్, ఒక ఐఐఎం వస్తూ ఉన్నాయంటే, కొత్తగా నౌకా తీరాల గురించి ఈరోజు జపనీయులు ఇంకా ఇతరులు ప్రణాళికలు పెట్టుబడులతో వస్తూ ఉన్నారంటే, ఒక్కసారి నేను ఆలోచించాల్సిందిగా మిత్రులను కోరుతా ఉన్నా. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కనుక సమైక్య ఆంధ్రప్రదేశ్గానే కలిసే ఉంటే ఇంకో 25 ఏళ్లకైనా గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చి ఉండేదా? ఎయిమ్స్ అనేది ఏనాటికైనా ఆంధ్ర ప్రాంతంలో పెట్టుబడి ఉండేదా? జాతీయ విద్యా సంస్థలు వచ్చేవా? అదే రకంగా అమరావతి లాంటి కొత్త పట్టణాలు కానీ, లేదా అసలు ఆంధ్రాలో ఇంకా కొత్త నగరాల డెవలప్మెంట్ కానీ ఉండేదా? ఆంధ్రాలో ఈరోజు భూముల రేట్లు పెరిగేవా? ఒకసారి ఆలోచించాలని కోరుతా ఉన్నాను. रुकते नहीं है। हर आदमी समझता कि हमको धमकी देने से वो अपने आप को मर्द समझते, मगर दाइश के लोग भी कहे कि तुम अपना मुंह बंद करो, वो फुला कर देंगे तुम्हारे घर में ऐसा। अरे आईसिस के शैतानों, अगर दुनिया में इब्लीस के अगर कोई सही औलाद को देखना है तो दाइश को देखो।